పరీక్షలు స్టార్ట్ అవుతున్నప్పుడే ఐపీఎల్ స్టార్ట్ అవుతాయి. ఐపీఎల్ స్టార్ట్ అవగానే బెట్టింగ్లు స్టార్ట్ అవుతాయి. ఇంతమంది యవన బిడ్డలు బెట్టింగ్లో డబ్బులు పెట్టి ప్రాణాలు కోల్పోయిన వారు లేరండి. ఎందుకు వాటిని పేపర్లో హైలైట్ చేయట్లేదు? ఐపీఎల్ లో ఒక్కొక్క బ్యాట్స్మెన్ కి 10 కోట్లట, 15 కోట్లు, 20 కోట్లు. క్యాచ్ పడితే 10 కోట్లు, క్యాచ్ వదిలేస్తే 20 కోట్లు. మ్యాచ్ ఫిక్సింగ్. ఆ మ్యాచ్లు చూసి చాలా మంది బెట్టింగ్లు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రికెట్ ఆడడం తప్ప నేను అంటలే, ఒకవేళ ఎక్సర్సైజ్ కోసం ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక షటిల్ అనో లేదా ఒక టెన్నిస్ అనో ఒక క్రికెట్ అనో ఆడుకుంటారు. కానీ కొంతమంది ఇంకా ఆటే వాళ్ళ జీవితాల్లో ఏమైపోయిందనమాట, దేవుడైపోయింది. బెట్టింగ్లు భయంకరమైన బెట్టింగ్లు వేసి డబ్బులు పోగొట్టేసుకునేవాడు. ఎక్కడుంది నీ ఆనందం? వేటి దగ్గర నీ సంతోషం? బైబిల్ సెలవిస్తా ఉంది, వారు ఎందుకు వినలేకపోతున్నారు? దేవుడు మాట్లాడి వినడానికి మనసు లేదు. వారు యెహోవా వాక్యములో సంతోషము లేని వారే వాక్యాన్ని ఏం చేస్తారంట? తృణీకరించేస్తున్నారు. వింటున్నారు కొంతమంది, మంచిదే, కానీ విన్న వాక్యాన్ని తృణీకరించి వెళ్ళిపోయేవాడు.